బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 8:30. ఇంటి నుంచి బయటికి వచ్చేస్తే ఫ్రీ బడి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి నైట్ రైడ్ ఇన్ విజయవాడ. రోజు నైట్ ఉంటుంది కదా విజయవాడ. ఇది ఈ వీడియో స్పెషల్ ఏంటంటే గైస్, నిన్న వచ్చేసరికి August 15 కదా, ఈరోజు August 16. ఎవడురా నువ్వు? అంటే August 15 తర్వాత August 16 వస్తుంది అనుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ August 15న ఇండిపెండెన్స్ డే కదా, దాని స్పెషల్గా బందర్ రోడ్ అంతా ట్రై కలర్స్తో ఇండియన్ ఫ్లాగ్స్తో లైటింగ్స్ మామూలుగా అదిరిపోలేదు అనమాట. యాక్చువల్లీ నేను నిన్నే షూట్ చేయాలి, కానీ నేను షూట్ చేయలేకపోయి. ఎందుకంటే నేను నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ వదిలేరని నేను అది విజిట్ చేయడానికి చూడడానికి వెళ్ళాను, వీడియో షూట్ చేయడానికి. ఇంకా వస్తుంది, ఆ వీడియో కూడా వస్తుంది మీకు. మాకు నమ్మకం లేదు. నిన్న నైట్ మేము వచ్చేసరికి విజయవాడ 1 అయిపోయింది. ఆ టైంలో నేను ఆ లైట్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఆ లైటింగ్స్, ఇంకా లైటింగ్స్ ఉంటే నేను అదృష్టవంతుడిని, నాతో పాటు మీరు చూస్తారు కాబట్టి మీరు అదృష్టవంతులే. మ్యాక్సిమం ఉంచవచ్చు, ఎందుకంటే నిన్నే కదా August 15. ఈ 2 days ఉంచుతారేమో లైటింగ్స్. ఇంకా లైటింగ్స్ ఉండాలని కోరుకుందాం మనం. నిన్న ఒక్కరోజే 500 kilometers ప్లస్ తిరిగేసాం ఈ బండి మీద. ఏది ప్లాటినా బండి మీద వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడ నుంచి 250+ ఎంత ఉంది. సో వెళ్ళి రావడం దగ్గర 500+ kilometers. కానీ గేట్స్ మ్యాక్సిమం 8 గేట్స్ ఎన్నో రిలీజ్ చేశారు. మళ్ళీ ఉందిలేండి వ్యూ. శ్రీశైలం సాగర్ డ్యామ్ దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మా వల్ల కాదా. దేనికంటే వీళ్ళు ఇంకా మళ్ళీ వెళ్ళి 1 day అక్కడ స్టే చేసి జేబులో తడి కూడా చాలా లెస్ ఉందన్నమాట. లైఫ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక ఎంత ఎన్ఫైర్ అంటే జేబులో రూపాయి ఉండదు, వచ్చిన జీవితమా అప్పులకి ఇంట్లోకి అదే సరిపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఈ రోజుల్లో ఏ అప్పులు లేనోడే మంచి ఆస్తిపరుడు. నా బండికి ఎంత పెట్రోల్ కూడా ఇచ్చాను అనుకుంటున్నారు నిన్న రైడ్లో 500+ kilometersకి 7 liters. కామెడీ ఏంటంటే కరెక్ట్ నేను ఇంటికి వచ్చేసాను, ఒక 5 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతా, అప్పుడు అయిపోయింది పెట్రోల్. సరే మా ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది, సరే వెళ్ళి కొట్టించుకుందాం అంటే ఏదో అప్పటికి టైము 1 దాటింది, 1:10 ఎంత అయింది. కొట్టించుకుందాం వెళ్తే వాడు క్లోజ్. ఇంక చేసేది ఏం లేక తోసుకుంటే ఇంటి దగ్గర పెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. మళ్ళీ తోసుకుంటే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని చాలా రోజుల తర్వాత మార్నింగ్ వాక్ చేశాను అనమాట. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, 10 దాటింది లేండి. అంటే 10 కూడా మార్నింగే కదా, సో అది కూడా మార్నింగ్ వాక్. చాలా సెకలు ఉన్నారా నీలో. రీసెంట్గా మైలేజ్ టెస్ట్ వీడియో పోస్ట్ చేశాను, మన ప్లాటినా 100ది. ఎవరైనా చూడకపోతే చూడండి, నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ లింక్. లేదు నా ఛానల్ ఓపెన్ చేసి అక్కడ వీడియోస్కి వెళ్తే స్టార్టింగ్ అదే ఉంటుంది. రీసెంట్ వీడియో 400+ ఎంత అయింది వ్యూస్ వచ్చి. అంటే స్టార్టింగ్ కదా, మనకి అన్ని పెద్ద వ్యూస్ రావట్లా. సో మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి వీడియోస్ కూడా. సో ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టంగానే సక్సెస్ వచ్చేస్తుంది అంటే రాదు. సో మనం పేషెన్స్తో యూట్యూబ్లోకి రండి. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి 10 months అవుతుంది. 10 months అయిపోయింది 13th Augustకి. ఇప్పటికీ కొంచెం వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో అది ఇప్పుడు ఏంటంటే మనం పెట్టిన వీడియోస్కి ప్రెసెంట్ ఇప్పుడు రాకపోయినా ఫ్యూ డేస్ తర్వాత యూట్యూబ్ మళ్ళీ రికమెండ్ చేస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. సో మనం కన్సిస్టెంట్గా రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉండాలి. సో నా సజెషన్ ఏంటంటే కన్సిస్టెంట్గా వీడియోస్ పెడతా ఉండండి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. కనిపిస్తుంది ఎదురుగా మన కేఆర్ మార్కెట్ ఫ్లైఓవర్, అది ఫ్లైఓవర్ మీదే పెట్టేశారు లైటింగ్స్, మన ఇండియన్ ఫ్లాగ్ ట్రై కలర్. సో నైట్ 1కి పెద్ద ట్రాఫిక్ ఏం లేదు కదా. అసలు కెమెరా నేను ఛార్జింగ్ అయిపోయింది, నేను అది బ్యాటరీ మళ్ళీ షిఫ్ట్ చేసి ఎందుకు అప్పటికే 1 అయిపోయింది కదా, నాకు ఇంకా నా బాడీ సహకరించట్లేదు అనమాట. ఇంక వీడియో ఏం చేస్తాం లేని ఇంకా బయలుదేరిపోయా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు? రాంగ్ రూట్లో ఏంటి లైట్లు ఆపేశారు ఇక్కడ, ఏంటి అయిపోయిందా అండి? కొన్ని చోట్ల ఆన్ చేసి కొన్ని చోట్ల ఆఫ్ చేయడం ఏంటండి విఎంసీ. ఇంకా లైట్లు ఆన్లో ఉండే నేను అనవసరంగా వచ్చాక. చూద్దాం ఇంకా మన నిరాశ పడకూడదు. అప్పుడే ముందుకు వెళ్తే ఇంకా మనకి బందర్ రోడ్డు. నిన్నైతే మధ్యలో ఉన్నాయి కదా స్ట్రీట్ ల్యాంప్స్ లాగా, వాటికి లైట్స్ ఆన్లో ఉన్నాయి, మరి ఆఫ్ చేసేసారు ఇప్పుడే. నిన్న నైట్ అసలు భలేగా కనిపించింది నాకైతే. లైట్స్ ఆపేసినట్టున్నారు గైస్. నిన్నే షూట్ చేయాల్సింది. ఏమైంది వాట్ హ్యాపెన్? బస్సు ఏంటి ఇక్కడ ఆపాడు మధ్యలో అడ్డంగా? సార్ అక్కడ బస్సు ఆపారు చూడండి సార్ కొంచెం. ఈ లైట్స్ కూడా వేసి ఉంటే బాగుంటుంది గైస్. ఐ రిగ్రెట్, నేను షూట్ చేయాల్సింది, చేసి ఉండాల్సింది.
ఈరోజు కూడా ఉంచితే ఏమైంది వీళ్ళకి లైటింగ్. నిన్న ఈ రోడ్డు అంతా కూడా ఈ ట్రీస్కి కూడా లైటింగ్ పెట్టారు. షట్ ఛా, అందుకే ఎప్పుడు మూమెంట్స్ అప్పుడే మనం క్యాప్చర్ చేయాలి. సర్దే మాకు తెలిసి వచ్చింది, నెక్స్ట్ టైం మనం ఆగేదేలే తగ్గేదేలే. పోనీ పోనీ అన్న పోనీ. సారీ గైస్, నేను దురదృష్టవంతుడిని. నాతో పాటు మీరు చూస్తున్నారు కాబట్టి వీడియో మీరే దురదృష్టవంతులే. నెక్స్ట్ టైం నుంచి ఎప్పటిదప్పుడే క్యాప్చర్ చేద్దాం. బా నిన్న ఈ బిల్డింగ్ అయితే కరెక్ట్ భలే పెట్టారు గైస్, ట్రై కలర్ ఫుల్ లైటింగ్. అచ్చా అచ్చా అచ్చా, ఎంత పని అయింది ఎంత పని అయింది. ఒక్కరోజు కూడా ఉంచొచ్చు కదా సార్. ఫ్లాగ్స్ కూడా తీస్తారు పెట్రోల్ బంక్లో. నన్ను ఎక్కడ పడితే అక్కడ ఫ్లాగ్స్, పెట్రోల్ బంక్లో కూడా ఫ్లాగ్స్. అచ్చా 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 అచ్చా. ఇంకేముంది, ఇంకా రెగ్యులర్ నైట్ లాగానే ఉంది విజయవాడ. ఫుల్లీ డిసప్పాయింటెడ్ గైస్. నేను ఉంచుతాను అనుకున్నా ఈ నైట్ కూడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నాకు తెలిసి 14th నైట్ ఏమైనా ఉంచారేమో. ఇంక చేసేదేం లేదు, మనం బెన్సర్ల వరకు వెళ్ళి రిటర్న్ అయిపోదాం. ఇంకెందుకు పీవీపీ మటుకు మంచి హడావుడిగా ఉంది కదా. సాటర్డే వీకెండ్ మంచి హడావుడిగా ఉంది గైస్. ఏది అందరు తీస్తారు, ప్రతి షాప్కి లైటింగ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. చాలా చాలా కొత్త కొత్త బ్రాండ్లన్నీ వచ్చినాయి గైస్ మన విజయవాడకి. ఒకప్పుడు ఇన్ని బ్రాండ్స్ ఉండేవి కాదు. కొత్త కొత్త బ్రాండ్స్, కొత్త కొత్త మా షాపింగ్ మాల్స్. బాటా 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 మనకి ఇది పని అవుతుంది కానీ సైడ్ తీసుకున్న సైడ్ రోజుల నుంచి వెళ్ళిపోదాం గైస్ మనం బ్యాక్. ఇది ఆఫర్ పెట్టినట్టున్నాడు జనాలు. అన్బీటబుల్ సేల్ స్పెషల్ ఆఫర్ అప్ టు 40, 50, 60. కొన్ని అప్ టు 60% వరకు ఆపుతున్నా సేల్ చేస్తున్నారు గైస్ వాళ్ళు. బాటా సేల్స్ అంటే ఒకప్పుడు సేల్సే. కొంచెం గ్యాప్ ఏమన్నా వెళ్ళిపోతాను నేను సైడ్ నుంచి. ఇటు నుంచి వెళ్ళిపోదాం మనం. టాటా బందర్ రోడ్, టాటా బెన్ సర్కిల్. హాయ్ చింటూ, కరెక్ట్గా లైన్ లాగానే కూర్చుందిగా. గ్రామజం అనే ఊరికి అన్నారు గైస్. వెళ్ళన్నా ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు వెళ్ళడానికి? ఇప్పుడు కదా ఆలోచించాలి. ఇక్కడ ఎందుకని ఇన్ని కార్లు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ మంచి ఫేమస్ అయిన హోటల్ ఉంటుంది. ఇడ్లీ డబల్ ఫిగర్సే కాస్ట్. ఒక ఇడ్లీ, సింగిల్ ఇడ్లీ చాలామంది వస్తారు. త్రిబుల్ ఎస్ ఇడ్లీ, త్రిబుల్ ఎస్ ఇడ్లీ సింగిల్ ఇడ్లీ డబల్ ఫిగర్స్లో ఉంటుంది. నాకు అది కాస్ట్ కరెక్ట్ గుర్తులేదు, 20 or 30. కార్లో వచ్చి మరీ తింటారు ట్రిపుల్ ఎస్ ఇడ్లీ. అంటే ఎటు వెళ్తున్నా అది ఇప్పుడు వేసాడు సిగ్నల్. వేస్ట్ ముందే వేస్తే బెటర్ కదా. సర్లేండి గైస్, అలా ఈవినింగ్ నాతో పాటు మీకు కూడా విజయవాడ నైట్ వ్యూ చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎల్ఈపీఎల్ ఐకాన్ మటుకు లైటింగ్స్ ఉంచాడు కదా. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆర్కిటెక్చర్ కూడా సపరేట్ డిపార్ట్మెంట్ ఉండేది. ఓన్లీ పీజీ కోర్సెస్ మాది బీఫార్మసీ, బీటెక్ అండ్ ఆర్కిటెక్చర్ ఉండేది. ఏది నేను చదివిన నాగార్జున యూనివర్సిటీలో 3 యూజీ కోర్సెస్, అన్నీ మిగిలిన పీజీ కోర్సెస్. ఇక్కడికి విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు గైస్. ఒకసారి అనిపిస్తుంది ఉండొచ్చు స్పీడ్ బ్రేకర్స్, మరీ ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ అని. ఏంటి ఇన్ని పాట్ హోల్స్ ఉన్నాయి రోడ్లో. ప్యాచ్ వర్క్ చేయలేదండి ఈ రోడ్లో, ప్యాచ్ వర్క్. గైస్ అలా ఈ స్ట్రీట్లోకి వెళ్ళొద్దాం మీకోసం. అలా రౌండ్ ఈ స్ట్రీట్లోకి వెళ్ళొస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ స్ట్రీట్ వేరే, ఇప్పుడు ఈ స్ట్రీట్ వేరే. ఒకప్పుడు చాలా ఉండే షాప్స్, ఇప్పుడు ఎందుకో తగ్గిపోయింది. మరి రీజన్ ఏంటో తెలియదు నాకు కూడా. ఈ స్ట్రీట్ కూడా వీడియో చేద్దాం మనం. టైం ఎంత 9 అవుతుంది. ఇంతకుముందు అయితే 9 అయితే ఈ పాటికి మంచి హడావుడిగా ఉండేది. రావాలి బాబు రావాలి, బిర్యానీ 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 150 రావాలి. కబాబ్ 100 కబాబ్ 100 ఫలూదా 100. మీరు ఈ రోడ్లోకి వచ్చారంటే మీరు ఏదైనా ఒకటి తినకుండా వెళ్ళరు. అంటే వాళ్ళు తినేలా చేస్తారన్నమాట. మెనూస్ పట్టుకుని రెడీగా ఉన్నారు. రండన్నా అండి. షాప్స్ అయితే తగ్గిపోయినాయి ఒకప్పుడుతో పోలిస్తే. రావాలి బాబు రావాలి. బిర్యానీ 100 రూపాయలు మాత్రమే. అరకు బొంగు బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, తిందాం రామమ్మ బిర్యానీ. రాజమండ్రి వారి నేతి పుల్లట్లలో నెయ్యా
మన సరదాగా షాప్స్ పేర్లు చదువుకుందాం పదండి. ఆల్ఫా బిర్యానీ, శ్రీ లక్ష్మీ రొయ్యల బిర్యానీ, అమరావతి బిర్యానీ, క్లాసిక్ ఫలుదా, సుప్రియ పాన్ షాప్. పాన్ షాప్ కూడా పెట్టారు కదా. పల్నాడు నాటుకోడి బిర్యానీ, సుబానీ కుండ బిర్యానీ, పాలకొల్లు బిర్యానీ, చార్కోల్ షవర్మా. చార్కోల్ వేస్తారేంటి? బందర్ బాదం పాలు, మిస్టర్ మోమోస్. మరి మిస్సెస్ మోమోస్ ఏది? సాయి బన్ను పరోటా సెంటర్. నా పేరు మీద ఎవరు పెట్టింది? కాపీరైట్ వేస్తా. వెళ్ళవా నువ్వు? వస్తున్నాడు మనోడు. సమృద్ధి దమ్ బిర్యానీ. అది సమృద్ధి బాగానే ఉంటుంది గైస్. చాలాసార్లు తిన్నాను నేను. ఆఫీస్లో ఉన్నప్పుడు చాలాసార్లు తెప్పించుకున్నాం అనమాట. సమృద్ధి బిర్యానీ ఒకటి, హనీ బిర్యానీ ఒకటి. ప్రసాద్ గారు పెద్ద అబ్బాయి అంట. భలే రాస్తారు టైటిల్స్. నిన్న ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటికీ లైటింగ్స్ పెట్టుంటారు. మిస్ అయ్యాం మనం. అచ్చా అంబేద్కర్ గారు వెనక రోడ్లోంచి వెళ్దాం. ఏమైనా లైటింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇది రాజ్భవన్ అనమాట. మనకి రైట్ సైడ్ కనిపించేది రాజ్భవన్. మన గవర్నర్ గారు ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ ఈ రోడ్డు వస్తే భలే ఉంటుంది. ఈ చెట్లు, క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఈ రోడ్లో. లేదు లైటింగ్స్ అన్నీ తీస్తారు. నిన్న ఈ బిల్డింగ్కి, ఇది గెస్ట్ హౌస్ అనమాట, గెస్ట్ హౌస్ కూడా లైటింగ్స్ పెట్టారు. ఒక్క రోజు నుంచి చూస్తే బాగుండేది. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది విజయవాడ కోర్ట్ కాంప్లెక్స్ అనమాట. ఇది స్మార్ట్ బజార్. ఒకప్పుడే ఇది బిగ్ బజార్ అనమాట. ఇప్పుడు బిగ్ బజార్స్ అన్నీ సేల్ చేసేసినట్టున్నారు. మనకి ఎక్కడ చూసినా బిగ్ బజార్ కనపడదు. దాన్నే వీళ్ళు స్మార్ట్ బజార్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్టున్నారు. ఈ ఏరియాలో మీకు దొరకని బైక్ పార్ట్ అంటూ ఉండదు. బైక్ పార్ట్స్, స్టిక్కరింగ్స్. ఎందుకన్నా అన్నిసార్లు హార్న్? ఈ హార్న్ ఎలా కొడతారంటే అలా కొడతారు గైస్. హార్న్ కొట్టడం తప్పు అన్నట్లేదు నేను. అన్నీ హడావాడి హెచ్చులకి అవసరం లేకపోయినా కొడతారన్నమాట హార్న్. గైస్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఈ రోడ్స్కి ఏంటో పేర్లు తెలిస్తే కమెంట్ చేయండి కింద, చూద్దాం ఎంతమంది నా వీడియో చూస్తున్నారో. కామెడీ ఏంటంటే నో పార్కింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఎక్కడ పెట్టుకుంటారు నో పార్కింగ్ అంటే? ఆ బళ్ళు, ఆ షాప్స్ ఎదురుగా పెట్టుకోరా? బళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఇంకా నో పార్కింగ్ అని ఉంటే? ఏంటి సార్ హార్న్ ఏంటి సార్? అబ్బాక సైడ్కి వెళ్ళిపోవాలి అందరు. తీపైతే పోలీసు వచ్చారు. ఏ బాబు నో పార్కింగ్, ఇక్కడ ఫైన్ పడిద్ది నీకు, చూసుకో. ఇదే గైస్ అప్సరా థియేటర్. మనకు రైట్ సైడ్ ఉండేది, దాని ఎదురుగానే స్వర్ణ థియేటర్స్ ఉంటాయి. అంటే ఎక్కడికంటే వచ్చేస్తున్నారు, గుద్దేస్తారండి. తెలా అండి మేమంటే చిన్న చూపు మీకు. మా చిన్న బళ్ళు అంటే మీకు చిన్న చూపు. ఆ 2 చక్రాలు మీ 4 చక్రాలు అనేగా గైస్. ఇది లెనిన్ సెంటర్. మీకు ఏ బుక్ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. బుక్తో పాటు బట్టలు కూడా కొనుక్కొని వెళ్ళచ్చు. మరి అంటే వస్తే చాలు, వాళ్ళే అమ్మేస్తారు బుక్కులు, బట్టలు. గైస్ మనకు ఎదురుగా కనబడేది అలంకార్ థియేటర్ కమ్ హోటల్. కూలీ ఆడుతుందిగా. ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారండి బయట. ఒక్కొక్కరు ఒక మోడల్. రావాలి బాబు రావాలి. ఏ ఐటమ్ అయినా 10 రూపాయలు మాత్రమే. అన్నేంటి మధ్యలో ఆపాడు బండి? అదే సాలే. అన్నపూర్ణ గోంగూర బోటియా, కర్రీ పాయింట్. ఓ రా శ్రీమంతుడా, ఓ రా శ్రీమంతుడా. సైక్లింగ్ మనం కూడా బండి అమ్మాయి సైకిల్ కొనుక్కోవడం బెటర్ గైస్. హెల్త్కి ఫిట్గా ఉంటాము, డబ్బులు సేవ్ అవుతాయి. సంవత్సరం ట్రై చేస్తే పోద్ది. దెబ్బకి సన్నగా అయిపోతానేమో. ఇప్పుడు అంటారు, హే సాయి వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అంటారు మీరు. దీని బస్సు ఎందుకు వచ్చింది ఇటు ఈ రూట్లోకి? ఎవరన్నా బస్సు ఇటు రానిచ్చింది? ఆ బస్సు వెళ్ళేందుకు మనం వెళ్ళాం. అర్జెంట్గా బస్సు దాటేయాలి మనం. పంపతీసి పైకి ఎక్కుతాడేంటి? అది అయిపోయింది గైస్. మన టైం అంతా తినేస్తాడు బస్సుడు. అసలు బస్సు ఎందుకు వచ్చింది ఇటు? అయిపోయింది. కథం టైం కథం. అన్న ఆన్లో ఉన్నట్టున్నాడు, ఏదో తిడుతున్నాడు. బాబాయ్ అది అవ్వని పనిలే కానీ చిన్నగా బస్సు వెనక పదా. మిల్క్ ప్రాజెక్టు దేవీనగర్ అంట. బాబాయ్ ఏంటి నీకు అర్థం కావట్లా? అటు వెళ్ళావంటే బలి నువ్వు. చిన్నగా బస్సు వెనక పద. నువ్వు అంత సాహసం చేయొద్దు నువ్వు. వెళ్ళిపోతున్నారు. వద్దులే, నేను చిన్నగా బస్సు వెనకే వెళ్తా. అసలుగా మనది చిన్న బండి. ఇలాంటి ఆటలో మనం రిస్క్ చేయకూడదు. అసలు ఎవరైనా నీకు పర్మిషన్ ఇచ్చింది బస్సు ఇటు నుంచి రావడానికి? అది సూపర్. ఇది సంగతి.
ఏదైనా చిన్న ట్రక్ వచ్చిందంటే కథం ట్రాఫిక్. ఎవరది వచ్చింది? కారా? చూసారా, కార్ వచ్చిన ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనకేమైనా టైం దొరికిద్దామో వెళ్ళిపోదాం. ఏంటి మమ్మీ ఎవడీడు? సాధించాం. ఇది అసలు బస్ రూటే కాదు, హెవీ వెహికల్స్కి ఎలోనే లేదు ఈ రోడ్డు. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం మీరు అలాగే ఈ రూట్లో వచ్చేస్తారా? రే ఎట్రా, మేమేట వెళ్ళాలరా వస్తే? అబ్బా కొంచెం ఉంటే తన్నేసేవాడు ఆ లైట్తో నన్ను. లైట్ పైపో. పోలీసులకి అందరికీ హ్యాట్స్ ఇచ్చారు గైస్. మన కర్ణాటకలో ఉంటాయి కదా హ్యాట్స్ వాళ్ళకి, ఆ విధంగా వీళ్ళకి అందరికీ హ్యాట్స్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య. ఇంతకుముందు క్యాప్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు హ్యాట్స్ వాడుతున్నారు. డిఫరెంట్గా భలే ఉన్నారు, భలే ఉన్నాయి లేండి హ్యాట్స్ కూడా. సూపర్ బ్రో, నీకు ఒక్కడికే ఇండిపెండెన్స్ డే గుర్తుంది. ఫ్లాగ్స్ నువ్వు అలాగే ఉంచు, అందరు తీస్తారు. అది గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడే. చిచి, అది గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ. మూటలన్నీ కట్టి లోపల పెట్టారు, మరి ఏంటో అంతా అవుట్డేటెడ్ స్టాక్ అనుకుంటా. తమ్ముడు లెగాలమ్మా. కబడ్డీ ఆడుతున్నారు ఏంటి? కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ 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 కబడ్డీ.